స్క్యూనెస్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక డిస్ట్రిబ్యూషన్ని పాస్ చేసేదాన్ని స్క్యూనెస్ అంటారు. అసలు డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి? మీన్, మోడ్, మీడియన్, స్టాండర్డ్ డీవియేషన్ ఈ అన్ని ఫార్ములాస్ని కలిపి ఒక ఫార్ములా పాస్ చేసింది. స్క్యూనెస్ని అలా ఈజీ మెథడ్లో కనుక్కోవడం. ఇది కూడా ఒక మోడల్. దీంట్లో కూడా ఒక 3 టైప్స్లా ఉంటాయి, 3 మోడల్స్. కానీ మన సిలబస్లో ఈ రెండే మారుతున్నాయి, కలర్స్, వాల్యూస్. ఈ రెండే ఉంటాయి. దీంట్లో కూడా మీన్, మోడ్, మీడియన్ కనుక్కోవాలి, స్టాండర్డ్ డీవియేషన్. ఒకవేళ దీంట్లో మోడ్ కనుక్కోలేదు అని అంటే దానికి ఇంకో ఫార్ములా ఉంటుంది. దీంట్లో కూడా అంతే, మీన్, మోడ్, మీడియన్, స్టాండర్డ్ డీవియేషన్. ఈ 4 మెథడ్స్ కనుక్కోవాలి. ఒకే టేబుల్లో 4 కనుక్కొని సమ్ చేయాలి. లాస్ట్లో ఫార్ములా అంతా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇలా ఒక 3 మోడల్స్. ఇప్పుడు సిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్, పాజిటివ్ స్క్యూనెస్ డిస్ట్రిబ్యూషన్, నెగటివ్ స్క్యూనెస్ డిస్ట్రిబ్యూషన్ అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్ అనేది మీడియన్, మోడ్ 3 ఫార్ములాస్లో ఉంటుందని చెప్పారు కదా. ఈ మూడిట్లో ఒకవేళ మీడియన్ హై వస్తే ఆ వాల్యూ అనేది 0తో స్టార్ట్ అయింది ఆన్సర్ లాస్ట్. ఒకవేళ ఇప్పుడు ఆ కలర్స్ ఫార్ములా అయితే SKKR రావచ్చు. అప్పుడు అది ఆన్సర్ 0 పాయింట్ సంథింగ్ వస్తే అది సిమెట్రికల్ డిస్ట్రిబ్యూషన్. ఇన్ కేస్ అది మీడియం, మోడ్, దీంట్లో 3 ఉంటాయి, కానీ ఏది హైయెస్ట్? మోడ్ హైయెస్ట్. కానీ ఈ వాల్యూస్ అనేవి పాజిటివ్లో ఉంటాయి. ఆన్సర్ పాజిటివ్లో వస్తే అది పాజిటివ్ డిస్ట్రిబ్యూషన్. ఇన్ కేస్ నెగిటివ్లో వస్తే నెగిటివ్ డిస్ట్రిబ్యూషన్. ఆన్సర్ మ్యాక్సిమం నెగిటివ్లోనే వచ్చింది, పాజిటివ్లో ఎప్పుడు రాదు. ఇన్ కేస్ వస్తే అది పాజిటివ్ డిస్ట్రిబ్యూషన్. అది తెలియడం కోసం ఈ గ్రాఫ్స్ అన్నమాట. దీంట్లో ఇప్పుడు కలర్స్, వాల్యూస్ ఈ రెండు నేర్చుకుంటాం. ఈ కలర్స్లో మనం మీన్, మోడ్, మీడియన్. ఫస్ట్ మీన్ కనుక్కుంటాం, మీడియన్ కనుక్కుంటాం, మోడ్ కనుక్కుంటాం. ఒకే టేబుల్ ఫామ్లో మీన్, మోడ్, మీడియన్ అన్ని కనుక్కొని వాటి వాల్యూస్ రాసి లాస్ట్కి స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కుంటాం. స్టాండర్డ్ డీవియేషన్ న్యూ ఇస్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఆ ఫార్ములా నేను చెప్పాను కదా, అది కనుక్కున్నాక లాస్ట్కి వచ్చిన ఆన్సర్ ఫార్మ్ ఏమైందంటే మీన్ మైనస్ మోడ్ బై న్యూ. ఇది ఫార్ములా. దీనికి కూడా సేమ్ ఇదే ఉంది, కాకపోతే దీనికి డిఫరెన్స్ ఏంటంటే మీన్ ఎక్స్ బార్, మీడియన్, మోడ్ ఈ రెండు ఉంటాయి కదా. నాకు తెలిసి ఇక్కడ మోడ్ ప్లేస్లో మీడియన్ ఉంది. ఇంటర్చేంజ్ అవుతుంది మీన్, మోడ్, మీడియన్. అవి రెండు ఫస్ట్ నేర్చుకుని తర్వాత నేర్చుకుని ఇక్కడ అర్థమైందా? పర్సన్స్లో ఇది ఫార్ములా ఎస్కేపి. పి అనేది కేపి అనేది కరెన్స్ పర్సన్స్, ఎస్ అనేది స్క్యూనెస్ ఆఫ్ కరెన్స్ పర్సన్. మీన్ మైనస్ మోడ్ బై న్యూ. న్యూ అంటే స్టాండర్డ్ డీవియేషన్. స్టాండర్డ్ డీవియేషన్ దాని సింబల్ న్యూనే కదా, కాబట్టి 3 కనుక్కోవాలి. మీడియన్ కూడా కనుక్కోవాలి. ఇన్ కేస్ మనం మోడ్ కనుక్కోలేకపోతే మీడియన్ కనుక్కోవాలి. ఎక్స్ బార్ అంటే మీన్, ఎం అంటే మీడియన్. మీన్కి, మోడ్కి, మీడియన్కి ఒకటి సింబల్ ఉంటుంది కదా. ఎక్స్ బార్కి మీన్ అని డినోట్ చేస్తాం ఈ ఫార్ములాలో. మోడ్ ఎలా అంటే ఎంఓ, క్యాపిటల్ ఎమ్. ఇక్కడ డినామినేటర్ లాగా కింద ఓ అన్నమాట. మీడియన్కి ఏమో ఎంబి. ఇక్కడ అర్థమైనా ఇలా మీడియన్, మోడ్, మీన్. స్టాండర్డ్ డీవియేషన్కి న్యూ. ఇవి ఫార్ములా సింబల్స్. ఫస్ట్ దీంట్లో గ్రూప్డ్, అన్గ్రూప్డ్ డేటా. అన్గ్రూప్డ్ డేటా calculate the correct percent coefficient of skewness from the following data 25, 15, 23, 40, 27, 25, 23, 25, 20. మనం ఇచ్చిన ఫార్ములా బట్టి మనం మీన్ కనుక్కోవాలి, మీడియన్ కనుక్కోవాలి, మోడ్ కనుక్కోవాలి. ఎందుకు మోడ్, మీడియన్ కనుక్కుంటాము అంటే ఫస్ట్ మీడియన్ తర్వాత మోడ్ క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇన్ కేస్ మనకి మోడ్ రాకపోతే మీడియన్ ఫార్ములా వేస్తాం. సో అందుకని చెప్పి 3 కనుక్కొని తర్వాత స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కుంటాం. ఈ 4 కనుక్కుంటేనే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఫస్ట్ మీన్ ఇచ్చిన అబ్జర్వేషన్స్ అన్ని రాయండి. 25, 15, 23, 40, 27, 25, 23, 25, 20. ఇచ్చిన అబ్జర్వేషన్స్ లో ఫస్ట్ మీన్ ఎక్స్ బార్. మీన్లో మనకి అన్గ్రూప్డ్ డేటా ఫార్ములా సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో ఇచ్చిన అబ్జర్వేషన్స్ అన్నిటిని యాడ్ చేస్తాం. 25 ప్లస్ 15 ప్లస్ 23 ప్లస్ 40 ప్లస్ 27 ప్లస్ 25
అంటే ఏంటి ఎల్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తాం. దీంట్లో మనం మోడ్ క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఎందుకంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుందా లేదా చెక్ చేయాలి. 25 ఎక్కువ సార్లు రిపీట్ అయ్యింది, సో అదే మోడ్, డైరెక్ట్గా మోడ్. m1 is equal to 25. మోడ్ వచ్చేసింది, మీన్ వచ్చేసింది. నెక్స్ట్ స్టాండర్డ్ డీవియేషన్. స్టాండర్డ్ డీవియేషన్ కి న్యూ ఇస్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ సిగ్మా ఈక్వల్ టు 1 to n xi minus x bar whole square by n. ఇది అన్యూడ్ డేటాలో స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా. సో ఇప్పుడు మనకి xi కావాలి. xi అంటే ఆల్రెడీ వచ్చేసింది 24. x bar అంటే ఆల్రెడీ వచ్చేసింది. xi అంటే ఈ ఇచ్చిన టర్మ్స్ అన్ని ఈ అబ్జర్వేషన్స్ అన్ని xi. సో దాంట్లో నుంచి దీన్ని మైనస్ చేయాలి. అంటే mu ఈక్వల్ టు రూట్ ఆఫ్ xi అంటే ఫస్ట్ 25. 25 మైనస్ 15. 24.77 something whole square. Whole square not equal formula. Next 15 plus 15 minus 24.77. Next plus 23. 23 minus 24.7. Plus 40. 40 minus 24.77. Plus 27. 27 minus 24.77. Plus next 25. 25 minus 24.77 whole square. Plus 25. 23 minus 24.77 whole square. Plus 25 minus 24.77 whole square. Plus 20 minus 24.77 whole square. By n అంటే 9. అన్నింటినీ క్యాలిక్యులేట్ చేసి ఫస్ట్ 25 minus 24.77 చేసి ఒక వాల్యూ వస్తుంది. అది నెగిటివ్లో వచ్చినా మనం పాజిటివ్గానే రాస్తాం, ఎందుకంటే మోడ్యులస్ ఉంది ఫార్ములాలో. సో పాజిటివ్ వాల్యూస్ రాస్తాం. పాజిటివ్ వాల్యూ వచ్చిందని హోల్ స్క్వేర్ చేయాలి. హోల్ స్క్వేర్ చేస్తే సమ్ మార్క్స్ వస్తాయి. ఆన్సర్ ప్లస్ సమ్ మార్క్స్ అన్నిటిని యాడ్ చేసి బై 9 చేయాలి. 0.77 అంటే ఏదో సమ్ ఆన్సర్ వస్తుంది, దాన్ని హోల్ స్క్వేర్ చేసి 0.05 అలా అన్ని వాల్యూస్ని హోల్ స్క్వేర్ చేస్తే సమ్ వాల్యూస్ వచ్చాయి. ఆ వాల్యూస్ బై 9 చేస్తే 361.5 బై 9. ఈ రెండింటి క్యాన్సిలేషన్ చేసి రూట్ చేస్తే 6.33 వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇప్పుడు ఫార్మేట్ చేస్తే p ఈక్వల్ టు మీన్ మైనస్ మోడ్ బై mu. మీన్ అంటే ఎంత? 24.77 మైనస్ మోడ్ అంటే 25 అంటే ఆల్రెడీ బై mu అంటే ఎంత? 6.33. రెండింటిని మైనస్ చేయండి. 33 by 6.33 minus లో వస్తుంది ఆన్సర్. మైనస్ లో వస్తే అది నెగటివ్ స్క్యూడ్ డిస్ట్రిబ్యూషన్. ఆన్సర్ చెప్పండి.